లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన అర్ధరాత్రి బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాకముందే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. చివరకు మాజీ ప్రధాని దేవగౌడ ప్రజ్వల్ రేవన్నకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు వచ్చి దర్యాప్తుకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చెవిచూడాలని హెచ్చరించారు. దీంతో ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు ప్రజ్వల్ రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్కు ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఇక హసన్లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉంటే తాత వార్నింగ్ అనంతరం ప్రజ్వల్ సోమవారం తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వారికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలతో తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మే 31న పోలీసుల ముందు హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నాడు. తనకు దేవుడి ఆశీర్వాదం ఉందని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న భారతదేశానికి తిరిగి వచ్చాడు. గత రాత్రి అతన్ని అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ఈ మధ్య జరుగుతున్న ఒక పెద్ద సెన్సేషన్ విషయంలో ఈ విషయం కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన జర్మనీ వెళ్ళడం జరుగుతా ఉంది. జర్మనీ వెళ్ళిన తర్వాత పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న జర్మనీ నుంచి బయలుదేరి అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో దిగ్గానే వెంటనే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవన్నకు దేవగౌడ గట్టి వార్నింగ్ ఇచ్చి తెలుస్తా ఉంది. భారత్కు వచ్చి సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పని కూడా భార్య అంటే పోలీసు అధికారులు చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చి తెలుస్తా ఉంది. దీంట్లో ఏమి చేయలేక చివరకు ప్రజ్వల్ తిరిగి వచ్చిన నేపథ్యం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద ప్రజ్వల్ దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టులో దీనికి సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కోర్టు కూడా బెయిల్ తిరస్కరించింది. అయితే ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఈ వీడియోకి సంబంధించి రకరకాల ఎవిడెన్స్ కూడా సేకరించడం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రజ్వల్ తల్లిదండ్రులు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. క్షమాపణ చెప్పమని చెప్పని, అలాగే ప్రతిపక్ష విమర్శ డిప్రెషన్ ఉన్నామని చెప్పని, మే 31న పోలీసు ముందు హాజరవుతామని చెప్పని కూడా చెప్పుకోవాల్సింది తెలుస్తుంది. మొత్తం మీద ప్రజ్వల్ ఇష్యూ ఇప్పుడు పోలీసు హ్యాండ్ ఓవర్కి వచ్చింది కాబట్టి మరి పోలీసుల విచారణ ఎలా ఉండబోతా ఉంది, దీంట్లో ఇంకా వెలుగుకు రాని వాస్తవాల మీద దృష్టి పెట్టి ఆ విషయాల మీద బాగా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.